హే గాయ్స్, వైటిస్ట్లో రెండు తప్పులు చేయకండి. ఎలాంటి తప్పులు అంటే చాలా పెద్ద తప్పులు. ఛానల్ అనేది గ్రో అవుతలేదు, ప్లస్ వ్యూస్ వస్తలేవు. ఇలాంటి రెండు తప్పులు చేసినారు అనుకోండి, మీకు వ్యూస్ అనేది పెరగదు, మీ ఛానల్ అనేది గ్రో కాదు. సో అలా మీరు రెండు తప్పులు చేయకండి. ఎలాంటి తప్పులు అనేది మీకు ఇక్కడ చూపిస్తాను. సో ఫ్రెండ్స్, ఇప్పుడు చూడండి, కొత్త ఆడియన్స్ ఏం చేస్తారు అంటే ఛానల్ పెట్టేస్తారు, వైటిస్ట్ యాప్ డౌన్లోడ్ చేసేస్తారు. డౌన్లోడ్ చేసిన వెంటనే వైటిస్ట్లో మళ్ళీ ఓపెన్ చేస్తారు. ఇప్పుడు ఓపెన్ చేస్తే మనకు అందులో ఏముంటుందండి, ఎన్ని సబ్స్క్రైబ్ వస్తారు, సో ఎన్ని వ్యూస్ వస్తాయి, అలాంటి అదే కదా చూసుకునేది. వేరే ఏం చూస్తామండి, మనకు వ్యూస్ ఎంత పెరుగుతున్నాయి. కొత్తగా వచ్చిన వాళ్ళైతే మరి ఇట్లా వ్యూస్ అయితే రావు కదా, వాళ్ళ ఛానల్ అయితే గ్రో కాదు కదా. సో ఆ ఛానల్ ఎట్లా గ్రో చేసుకోవాలి, వ్యూస్ ఎలా పెంచుకోవాలి, ఆ రెండు తప్పులు ఎలాంటివి ఉన్నాయి, తప్పులు ఎలా సరిదిద్దుకోవాలి, మీకైతే కంపల్సరీ ఈ వీడియోలో చెప్తాను అన్నమాట. సో అంతవరకు మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ అయితే. ఓకే ఫ్రెండ్స్, వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. గాయస్ చూడండి, స్క్రీన్ రికార్డ్ అనేది. సో ఇక్కడ మనకు చూడండి, మీరు మెయిన్ టాపిక్ ఇప్పుడు ఏంటంటే వైటిస్ట్లో మళ్ళీ కొత్త ఆడియన్స్ ఏం చేస్తారంటే మళ్ళీ ఓపెన్ చేస్తారు. సో ఇట్లా మళ్ళీ ఓపెన్ చేయగానే వాళ్ళకి ఏం కావాలా, ఇక్కడ ఏం కనిపిస్తుంది, ఇక్కడ ఏమొస్తుంది, సబ్స్క్రైబ్ వస్తారు, మనకి ఇక్కడ వ్యూస్ ఎంత వచ్చినాయో వస్తాయి, లేదా వాచ్ టైం ఎంత వచ్చింది, ఇదే కదా చూసుకునేది మీరు. సో దీనికి మించి వేరేది ఏమన్నా మీరు కోరుకుంటున్నారు వైటిస్ట్లో చాలా ఉన్నాయి. సో మీరు దాంట్లో చూడరు. ఎందుకు చూడరు? సో ఇక్కడ చాలా ఉన్నాయంటే ఏంటంటే రెండు సెట్టింగ్స్ అయితే కంపల్సరీ. ఇందులో సెట్టింగ్స్ మీరు చేసిండ్రు అనుకోండి, ఆ దాగి ఉన్న సెట్టింగ్స్ మీరు దీన్ని గెస్ చేస్తే మీ వ్యూస్ అనేది ఇట్లా బూస్ట్ అవుతాయి అన్నమాట. వర్షన్ లాగా వ్యూస్ వస్తాయి. అట్లా మీరు చూడండి ఒకసారి. ఆ సెట్టింగ్స్ అంటే ఇక్కడ చూపిస్తాను. సో ఇక్కడ చూడండి, నాకు ఇక్కడ అంటే ట్రిక్ చేస్తా కాబట్టి దీని వైటిస్ట్ వరకు నేను అర్థం చేసుకుంటా కాబట్టి నేను ఇక్కడ వ్యూస్ ఇలా వస్తాయి అన్నమాట. ఇక్కడ చూడండి, నేను కంటెంట్లో వెళ్తే సో ఇక్కడ చూడొచ్చు, ఎస్టర్డే అప్లోడ్ చేసిన 772 వచ్చింది వ్యూస్. అండ్ ఇక్కడ చూపిస్తాను, ఎస్టర్డే అప్లోడ్ చేసిన 772 వచ్చింది. 1 డే బిఫోర్ అప్లోడ్ చేసింది 1.8K వ్యూస్ వచ్చినాయి. సో ఇక్కడ 4 డే బిఫోర్ అనేది 1.5K వ్యూస్ వచ్చినాయి. సో ఇట్లా నేను ట్రిక్ అనేది కంపల్సరీ ఇలా మీరు ట్రిక్ చేయండి. ట్రిక్ అంటే ఏంటి, ట్రిక్ గురించి అయితే చెప్తలేను. సో కొన్ని దాగున్న రెండు సెట్టింగ్స్ అయితే మీకు చెప్తున్నాను అనమాట. ఆ సెట్టింగ్స్ అయితే ఇక్కడ చూడొచ్చు. మెయిన్ ఇప్పుడు ఫోన్లో చూపిస్తున్నాను, కంప్యూటర్లో ల్యాప్టాప్లో అయితే చూపిస్తలేను. సో అట్లా మీకు ఇక్కడ. సో వాయిస్ అందరి స్మార్ట్ ఫోన్లో మనకి ఇక్కడ ఆప్షన్స్ ఉంటాయి. ఏం ఆప్షన్స్ ఉంటాయి చూడండి, ఇక్కడ మీకు ఇక్కడ చూపిస్తాను. అందరి స్మార్ట్ ఫోన్లో డాష్బోర్డ్ ఉంటుంది, కంటెంట్ ఉంటుంది, అనలిస్ట్ ఉంటుంది, కామెంట్ ఉంటుంది, ఎర్న్ ఉంటుంది. మానిటైజేషన్ అయిన వాళ్ళకు గ్రీన్ సిగ్నల్ కనిపిస్తుంది. సో ఇట్లా. సో ఇక్కడ మీరు ఏం చేయాలంటే ఇక్కడ మీరు అనలిస్ట్కి వెళ్ళండి. అనలిస్ట్కి వెళ్తే ఇక్కడ చూడండి, నాకు ఇక్కడ మెయిన్ హెడ్ అండ్ సెట్టింగ్స్ దాగి ఉన్నాయి ఇక్కడ. సో ఇక్కడ చూడండి, నాకు ఇక్కడ ఎంత వచ్చాయండి, 28 డేస్లో 15.4K వ్యూస్ వచ్చినాయి. సో ఎందుకంటే ఈ ట్రిక్ నేను యూజ్ చేస్తా, ఇలాంటి హెడ్ అండ్ సెట్టింగ్స్ నేను యూజ్ చేస్తా కాబట్టి, ఇలా ఎనేబుల్ చేసుకుంటా కాబట్టి, ఇలాంటి హెడ్ అండ్ సెట్టింగ్స్ నేను అర్థం చేసుకుంటా కాబట్టి నాకు ఇట్లా వ్యూస్ వస్తాయి అన్నమాట. సో ఇక్కడ మీరు ఇక్కడ ఏం చేస్తారంటే ఇక్కడ రీసెర్చ్కి వెళ్ళండి. సో అందరు రీసెర్చ్ గురించి చెప్తుంటారు, నేను కూడా వేరే గురించి చెప్తున్నా. సో కొందరు అర్థం చేసుకుంటలేరు. ఇక్కడ ఏముంది, ఏదైతే కంటెంట్ ఉందో అలాంటి టాపిక్ అయితే ఇక్కడ డిస్ప్లే అవుతాయి. సో ఇక్కడ డిస్ప్లే అయితే ఇలాంటి వీడియోస్ కొన్ని తీయచ్చు, మేబీ మీరు ఇలాంటి వీడియో తీయచ్చు. బట్ ఇక్కడ ఏముందంటే టాప్ సర్చెస్ ఉంది. ఇక్కడ చూడండి, టాప్ సర్చెస్ ఉంది. సో ఆ టాప్ సర్చెస్కు కూడా మీరు సెలెక్ట్ చేసి కూడా అలాంటి వీడియో తీస్తే మీ ఛానల్ అనేది ఇట్లా బూస్ట్లా పెరుగుతుంది అన్నమాట కంపల్సరీ. కొన్ని హెడ్డింగ్ సెట్టింగ్స్ అయితే మీకు దాగి ఉన్నాయి. ఆ హెడ్డింగ్ సెట్టింగ్స్ అయితే మీకు అర్థం చేసుకుంటే ఇక్కడ మీరు అర్థం చేసుకుని మీరు కొందరైతే ఎవరైతే అర్థం చేసుకుంటారో వాళ్ళు కంపల్సరీ ఛానల్ అనేది గ్రో అవుతాయి, మీ వీడియో బూస్ట్లా పెరుగుతాయి, వర్షన్లో వ్యూస్ వస్తాయి అన్నమాట. ఇక్కడ చూడండి, ఇక్కడ ఇంటూ మార్క్ ఉంది చూడండి, ఈ ఇంటూ మార్క్ ఓకే వేసుకోండి. ఈ ఇంటూ మార్క్ ఓకే వేసుకుంటే ఇక్కడ చూడండి క్వశ్చన్ మార్క్ అంటారు దాన్ని. సో క్వశ్చన్ మార్క్ ఓకే వేసుకుంటే ఇక్కడ చూడండి. సో మన క్రియేటర్స్ ఎవరైతే క్రియేటర్స్ ఉన్నారో మనకి ఇక్కడ క్రోమ్లో వెళ్ళింది. సో ఇక్కడ క్రోమ్లో ఓపెన్ అయింది కాబట్టి డాష్బోర్డ్. సో మనం ఇక్కడ క్రియేటర్ టిప్స్ ఉంది. ఎక్కడ ఉంది క్రియేటర్ టిప్స్? సో ఇక్కడ చూపిస్తాను, ఇక్కడ క్రియేటర్ టిప్స్ ఉంది. మనకు ఎవరైతే క్రియేటర్స్ ఉన్నారో ఆ క్రియేటర్స్, ఈ క్రియేటర్ టిప్స్కు మనం టిప్స్ ఇందులోనే దొరుకుతాయి. మన హెడ్ అండ్ సెట్టింగ్స్ అనేది ఇందులోనే దొరుకుతాయి. కొందరు అర్థం చేసుకోరు, అన్న నా వీడియోస్ వ్యూస్ వస్తలేవు, నా వీడియోస్కి వ్యూస్ వస్తలేవు, ఎలా పెడితే వ్యూస్ వస్తలేవు, నా సెట్టింగ్స్ ఏమైనా మారిపోయినాయా? ఎందుకండి సెట్టింగ్స్ మారిపోతాయి? సెట్టింగ్స్ ఏమైనా మారుతాయా? ఏ సెట్టింగ్స్ మారినా వ్యూస్ వచ్చేది ఉంటే ఎలా వస్తాయి? సో నేనైతే ఎలా పడితే అలా అప్లోడ్ చేస్తున్నా. సో నాకు ఎందుకు వ్యూస్ వస్తున్నాయి? ఏదైతే నేను సెట్టింగ్ చేస్తున్నానో ఆ సెట్టింగ్ ద్వారా నాకు వ్యూస్ వస్తున్నాయి అన్నమాట. సో ఇక్కడ మీరు క్రియేటర్ టిప్స్కి ఒక వేసుకోండి. క్రియేటర్ టిప్స్కి ఒక వేసుకుంటే మెయిన్ టాపిక్ ఇక్కడ ఏముంది చూడండి, వీడియో టిప్స్ ఉంది, అండ్ లైవ్ టిప్స్ ఉంది, అండ్ షార్ట్ టిప్స్ ఉంది. మీకు ఏ టిప్స్ కావాలి, మీరు ఎలాంటి వీడియో తీస్తారు? నేనైతే లాంగ్ వీడియో తీస్తాను. మీరు లైవ్ టిప్స్ తీసేది ఉంటే, గేమింగ్ లైవ్ తీస్తారు కదా, గేమింగ్ లైవ్, అలా గేమింగ్ లైవ్ తీసే వాళ్ళు ఉంటే ఇక్కడ మీరు దీని గురించి టిప్స్ దీనికి ఓకే చేస్తే
గేమింగ్ లైవ్ గురించి కొన్ని టిప్స్ వస్తాయి అన్నమాట. షార్ట్ టిప్స్ మీకు కావాలనుకుంటే ఇక్కడ షార్ట్ టిప్స్ ఓకే చేసుకోవచ్చు. నేను ఇక్కడ లాంగ్ వీడియోకు సెలెక్ట్ చేసుకుంటున్నాను, ఎందుకంటే మనం లాంగ్ వీడియో తీస్తాం కాబట్టి లెంత్ వీడియో ఇక్కడ సెర్చ్ చేసుకోవచ్చు. ఇక్కడ మెయిన్ టాపిక్ ఇక్కడ ఏముంది, బేసిక్ ఫీచర్స్ ఉంది, ప్రొడక్ట్స్ ఉంది, పాలసీ అండ్ గైడ్లైన్స్ ఉంది. సో ఇక్కడ బిల్డ్ కమ్యూనిటీ ఉంది అండ్ అండర్స్టాండ్ యువర్ పర్ఫార్మెన్స్ ఉంది. సో ఇవన్నీ మనకు అవసరం లేదు. ఇక్కడ అండర్స్టాండ్ యువర్ పర్ఫార్మెన్స్ అంటే యూట్యూబ్ మనకి ఏం చెప్తుంది అంటే అండర్స్టాండ్ అంటే వైటీ స్టూడియోకు అర్థం చేసుకో, వైటీ స్టూడియోకు అర్థం చేసుకుంటేనే నీకు వ్యూస్ వస్తాయి, అనలిస్ట్కు అర్థం చేసుకుంటేనే నీ వ్యూస్ ఇట్లా పెరుగుతాయి అన్నమాట. సో మనం ఇక్కడ ఏం చేయాలా, అండర్స్టాండ్ యువర్కు పర్ఫార్మెన్స్ ఓకే వేసుకుంటే మనకి ఇక్కడ ఇన్ని సెట్టింగ్స్ అయితే మనకి ఇక్కడ దాగి ఉన్నాయి అన్నమాట. మీరు ఇన్ని సెట్టింగ్స్ మీరు అర్థం చేసుకుంటే మీ ఛానల్ ఎలా గ్రో కాదో నన్ను అడగండి. కంపల్సరీ ఇది మీరు అర్థం చేసుకోవాలి. ఎందుకు అర్థం చేసుకోవాలా, ఇక్కడ ఏముంది అని అర్థం చేసుకోవాలా మీరు అనుకుంటే, సో ఇక్కడ ఏముంది, అండర్స్టాండింగ్ వీడియో డిస్కవరీ. సో ఇది ఒకటి అయిపోయింది. డ్రైవింగ్ పాడ్కాస్ట్ డిస్కవరీ ఉంది. సో ఇది మనకు అవసరం లేదు. అండ్ అండర్స్టాండింగ్ యూట్యూబ్ అనాలిటిక్స్. ఈ అండర్స్టాండింగ్ యూట్యూబ్ అనాలిటిక్స్ ఉంది కదా, దాన్ని మీరు అర్థం చేసుకుంటే మీకు ఎట్లా వ్యూస్ రావో ఖచ్చితంగా వ్యూస్ వస్తాయి అన్నమాట. ఇది హెడ్ అండ్ సెట్టింగ్ అంటే దీన్ని అంటారు. హెడ్ అండ్ సెట్టింగ్ ఇక్కడ దాగింది కాబట్టి, సో హెడ్ అండ్ సెట్టింగ్ అంటే ఎక్కడ, సో ఇక్కడ ఉంది అనమాట. అండర్స్టాండింగ్ యూట్యూబ్ అనాలిటిక్స్ అంటే దీన్ని అర్థం చేసుకోవాలి. ఎవరైతే అర్థం చేసుకుంటారో వాళ్ళ వీడియో బూస్ట్లా పెరుగుతుంది అన్నమాట. సో నేను ఇట్లా అర్థం చేసుకుంటా కాబట్టి కంపల్సరీ నాకు వ్యూస్ వస్తాయి అన్నమాట. సో అది ఎక్కడ అంటే ఇక్కడ చూడండి, మీకు చూపిస్తాను, బ్యాక్ వస్తాను. అదే మెయిన్ టిప్, మీకు వేరే ఏం లేదు. సో ఇక్కడ నేనేం చేస్తాను అంటే ఇక్కడ అనాలిస్ట్కి వెళ్తాను. అనాలిస్ట్కి వెళ్తే ఆడియన్స్కి వెళ్తే ఇక్కడ చూడండి నాకు ఎంత వ్యూస్, రిటర్నింగ్ వ్యూస్ ఎంత వచ్చాయండి, ఇక్కడ చూడండి 1.6K వ్యూస్ వచ్చినాయి. ఎందుకు రిటర్నింగ్ వ్యూస్ అంటే నేను ఏదైతే వీడియో అప్లోడ్ చేశానో, వీడియో అప్లోడ్ చేసిన వెంటనే చూసేస్తారు, మళ్ళీ వచ్చి వీడియో చూస్తారు కదా, దానికి రిటర్నింగ్ వ్యూస్ అంటారు అనమాట. మీకు తెలుగులో చెప్తున్నాను అనమాట. సో అట్లా మళ్ళీ వచ్చి చూస్తే అది రిటర్నింగ్ వ్యూస్. ఎంతమంది చూసిండ్రండి, 1.6K పీపుల్ చూసిండ్రు అనమాట. సో ఇక్కడ నేను క్లిక్ చేస్తాను. క్లిక్ చేస్తే ఎంత మంది రిటర్నింగ్ చూస్తుండ్రు అండ్ న్యూ వ్యూవర్స్ ఎంత చూస్తుండ్రు ఇక్కడ చూపిస్తుంది అనమాట. సో ఇక్కడ పర్పల్ కలర్ అనిపిస్తుంది కదండి, ఈ పర్పల్ కలర్ అనేది రిటర్నింగ్ వ్యూస్ 1624 వ్యూస్ వచ్చినాయి అనమాట. సో ఇక్కడ న్యూ వ్యూవర్స్ ఎంత వచ్చినాయండి, 4761 వ్యూస్ వచ్చినాయి. సో కొత్త వాళ్ళు ఎక్కువ చూస్తుండ్రు. సో కొత్త వాళ్ళు ఎంత చూస్తుండ్రు అండి, ఇక్కడ చూడండి ఈ బ్లూ ఉంది కదా కలరు, ఈ బ్లూ కలర్కి ఓకే వేస్తే 18 May 2024 రిటర్నింగ్ వ్యూస్ 408 వచ్చింది అండ్ న్యూ వ్యూవర్స్ 582 వచ్చింది. సో దీన్ని అనాలిటిక్ అంటారు. సో దీన్ని మీరు అర్థం చేసుకుంటే మీ వ్యూస్ ఎలా రావు, ఖచ్చితంగా ఇట్లా పెరుగుతాయి అన్నమాట. దీన్ని హెడ్ అండ్ సెట్టింగ్ అంటారు. ఓకే ఫ్రెండ్స్, మీరు ఈ 18 May 2024 582 వ్యూస్ అయితే కొత్త ఆడియన్స్ మనకు చూసిండ్రు అనమాట. సో ఆ 18 May 2024లో మీరు ఏదైతే వీడియో అప్లోడ్ చేసిండ్రో అలాంటి వీడియో మీరు మళ్ళీ రిటర్న్ చేయండి అనమాట, రిటర్న్ వీడియో తీయండి అన్నమాట. ఓకే, ఆ 18 మీ ఇక్కడ కంటెంట్లో వెళ్తే, సో అంటే 1 week 7 days బిఫోర్ మనం వీడియో ఏదైతే తీసామో ఇక్కడ 3 days and 4 days and 5 days and 6 days. ఈ 6 days వీడియో యూట్యూబ్ బిగ్ అప్డేట్ అని ఈ వీడియో తీశాను. ఆ వీడియో అనేది వైరల్ అయింది అనమాట. ఎంత వచ్చింది, 1.3K. సో ఇట్లా వ్యూస్ వచ్చినాయి కాబట్టి అలాంటి వీడియో కంపల్సరీ మళ్ళీ వీడియో తీస్తే ఆడియన్స్ అనేది మళ్ళీ ఇంకా చూస్తారన్నమాట. అలా మీరు దీన్ని అర్థం చేసుకోవాలి కంపల్సరీ. నేను ఎందుకు చెప్తున్నా అంటే అర్థం చేసుకోవాలి, అనాలిటిక్స్కు అర్థం చేసుకుంటేనే మీకు వ్యూస్ వస్తాయి. సో ఇది మళ్ళీ నేను వీడియో తీయాలి కంపల్సరీ. ఇలాంటి వీడియో కంపల్సరీ నేను తీస్తే ఆడియన్స్కి రీచ్ మళ్ళీ క్లిక్ చేస్తారన్నమాట. ఇలాంటి వీడియో తీయండి అండ్ కంపల్సరీ మీరు వ్యూస్ పెంచుకోండి అన్నమాట. ఓకే ఫ్రెండ్స్, మీకు అర్థమైంది అనుకుంటున్నా. ఇలా కంపల్సరీ మీరు రిటర్నింగ్ వ్యూస్ అయితే తెచ్చుకునేలాగా చేసుకోండి. ఆడియన్స్కు చూడండి, మీరు వీడియోస్లో వెళ్ళి ఆడియన్స్కి వెళ్తే రిటర్నింగ్ వ్యూస్ ఎన్ని వస్తున్నాయి చూడండి, కొత్త వ్యూవర్స్ ఎంత చూస్తున్నారు అండ్ రిటర్నింగ్ వ్యూస్ ఎంత చూస్తున్నాయి చూసుకొని అలాంటి వీడియో కంపల్సరీ నెక్స్ట్ టైం రిపీట్ చేయండి అనమాట. ఓకే ఫ్రెండ్స్, మీకు అర్థమైంది అనుకుంటున్నా. ఇలాంటి హెడ్ అండ్ సెట్టింగ్ కొన్ని దాగి ఉన్నాయి, కంపల్సరీ ఇలాంటి వీడియో తీయండి. మీ ఛానల్ ఎలా వర్షన్లో వ్యూస్ వస్తాయి అనమాట, వర్షన్లో గ్రో అవుతాయి అనమాట. సో అట్లా అన్నమాట ఫ్రెండ్స్, మీకు అర్థం చేసుకోండి, ఇలాంటి వీడియో తీయండి, కంపల్సరీ వ్యూస్ వస్తాయి అన్నమాట. ఓకే ఫ్రెండ్స్, మీకు అర్థమైతే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే, కీప్ వాచింగ్.